దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల ఇది న్యాచురల్ కనక పుష్యరాగము ఎల్లో సఫైర్ అని సర్టిఫై చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. న్యాచురల్ అంటే ఉపజాతి రాయి కూడా న్యాచురలే. అండ్ దాన్ని టోపాజ్ను పుష్యరాగం అని అమ్ముతున్నారు చాలామంది. అండ్ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి, రోడ్డు మీద పగులు రాయి కూడా న్యాచురలే, బండరాయి కూడా న్యాచురలే. అది ఎవడు ఏ ఫ్యాక్టరీలో తయారు చేసింది కాదు. సో ఐ మీన్ టు సే జస్ట్ వర్డ్ న్యాచురల్ అన్నది నాట్ సఫిషియంట్ ఇన్ జెమాలజీ. రత్నాల విషయంలో న్యాచురల్ అన్నమాట సరిపోదు. దీన్ని ఆసరాగా చేసుకొని ఈ లూప్ హోల్ లాగా పెట్టుకొని డూప్లికేట్స్, ముఖ్యంగా ఈ న్యాచురల్ అనే మాట వాడుతూ ఇచ్చేటివన్నీ ఉపజాతిరాళ్ళు ఉంటున్నాయి. సో మనకు ఉపజాతిరాయికి జాతిరత్నానికి చాలా తేడా ఉంటుంది. ఉపజాతిరాయి వేరు, జాతిరాయి వేరు. సో భూమికి ఆకాశంకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. నెయ్యే డాల్డానే. నెయ్యి జాతిరత్నం అనుకుంటే ఉపజాతిరత్నం డాల్డా లాగా అవుతుంది. ఎంత వ్యత్యాసం ఉంటుంది? సో కాబట్టి లూప్ హోల్ వెతుకుతున్నారు డూప్లికేట్స్ అమ్మేవాళ్ళు. ఎందుకంటే అందరికీ అందుబాటులో లేవండి జాతిరత్నాలు, దొరికేటివే అరుదుగా. అండ్ ఎంతో ప్రయాసపడితే కానీ మైనింగ్ కాంట్రాక్ట్స్ చేసుకొని ఇప్పుడు దివ్య డైమండ్స్ డైరెక్ట్ ఎక్కడైతే రత్నాలు పుడుతున్నాయో అక్కడ కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ 5 ఏళ్ళు మాకు ఎక్కడ ఏ రత్న సంపద వచ్చినా మాకే ఇవ్వాలి. సో మేమేం చేస్తున్నామంటే అలా ఒక ఎఫెక్టివ్ రత్నాలన్నీ సేకరించి మిగతావన్నీ మార్కెట్లకు మేమే రిలీజ్ చేస్తాం. ఎందుకంటే మేము అమ్మం. మా కన్సర్న్ ఏంటంటే దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా రత్నాల ఎఫెక్ట్ రావాలని అంత పర్ఫెక్ట్గా అసార్ట్మెంట్ చేస్తాం ల్యాబొరేటరీలో. ఇంకా ఏ వివరాలు కావాలన్నా హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.